ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు వలసలు పోతే సాగు తప్పులు కొట్టమన్నాడు. ఎమ్మెల్యేలు వలసలు పోతే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంకో పార్టీలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర సాగు తప్పు కొట్టమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు చేసుకున్నటువంటి ఎమ్మెల్యేల ఇళ్ల ముందు మరి ఏ రకమైన తప్పులు కొట్టాలో కూడా చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి అప్రజాస్వామ్య పద్ధతులను పాటించొద్దని, ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మీరు పిసిసి అధ్యక్షుడిగా గతంలో చెప్పినటువంటి మీరు ఈరోజు స్వయంగా ఇతర పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను మీరు స్వయంగా మీ చేతులతో కండువాలు కప్పడం, దాన్ని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఇతర పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా బీఫామ్ ఇచ్చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడే ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో దొక్కినటువంటి పరిస్థితి ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా మీరు ఒక కొత్త ఒరవడిని మీరు ఈ రాష్ట్రం తీసుకొచ్చారు.